ఆగస్టు 15 ప్రసంగాల్లో నీటి వివాదాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై ఎవ్వరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే కృష్ణా గోదావరిలో ప్రతి చుక్క నీరు సాధించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. బనకచెర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం కలగదని చంద్రబాబు అంటే తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 ప్రసంగాల్లో నీటి వివాదాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై ఎవ్వరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే కృష్ణా గోదావరిలో ప్రతి చుక్క నీరు సాధించుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. బనకచెర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం కలగదని చంద్రబాబు అంటే తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరిస్తామన్నారు రేవంత్ రెడ్డి. గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా